హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు ఏంటంటే జనరల్గా బ్యాచులర్ రూమ్స్లో కర్రీస్ ఎట్లా వండుతారో చూపిస్తా. సో ఈరోజు ఎవరు లేరు రూమ్లో, నేను ఒక్కనే ఉన్నా. సో ఒక్కడికే వండుకుంటున్నా. సైడ్ రైస్ పెట్టా, ఉడుకుతుంది రైస్. కర్రీ ఎట్లా వండాలో చెప్తా. ఏం కర్రీ అంటే ఇది రెడ్ గ్రాము. ఇది ఏం పప్పు నాకు కూడా తెలియదు, ఎర్రగా ఉంది కాబట్టి రెడ్ గ్రామ్ అంటున్నా. ఇదేం పప్పు ఒకసారి కామెంట్ చేయండి మీరే. అండ్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏం లేవు. ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కానీ తెచ్చి ఒక వారం అవుతుంది, అవి ఎర్రగా అయిపోయినాయి. వీటిని ఏమంటారు, ఎల్లిపాయలు. ఇది ఉల్లిగడ్డ, ఒకటే ఉల్లిగడ్డ అయిపోయినాయి, ఉల్లిగడ్డలు అయిపోయినాయి అంతే. ఇవే ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయాలి కొద్దిగా. సో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ చూడు ఎట్లుందో, మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నట్టుంది ఆయిల్. నేను మైండ్లో చూసుకుంటే అలా వస్తే ఎక్కువ అయిపోద్ది. సరిపోద్దిలే, కొంచెం పోసుకున్నాం. ఓకే, ఆయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, జీలకర్ర ఆవాలు ఎక్కడ ఉన్నాయి ఎత్తుకో. ఆవాలు కొన్ని వేసేసి, ఆవాలు అయినాక జీలకర్ర, నూనె, ఆయిల్ వేడిగానే ఫస్ట్. ఆయిల్ వేడైంది, కొంచెం జీలకర్ర వేసేస్తే సెట్ అయింది. జీలకర్ర అయినాక వేస్తారు. జనరల్గా జీలకర్ర వేసినాక ఏం చేయాలంటే ఒకసారి ఇటు ఒక లుక్ వేసుకోవాలి, ఇంకేమన్నా ఉన్నాయా వేసేటి అని. ఏమన్నా కనిపిస్తే వేయాలంతే. ఇక్కడ చూడు ఆగుంది, ఆగు వేసేసాయి. ఇంకేం కనిపిస్తున్నాయి, ఏం లేవు. నేను ఉన్నట్టున్నాయి. అదేంటి ఇదేం కళ్యామాకు అనుకుంటా. ఇది అమ్మాయి బయట ఉన్నాయి నాయన, ఎన్ని రోజులు అయినా తెచ్చి వేసేద్దాం కొన్ని. అమ్మో, వీటి పని అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఇక ఏంటి, పచ్చిమిరపకాయలు వేసినాక కాసేపు ఆడాల, కాసేపు వేడాలంట. గోలినాక రైస్ అయిపోయింది. ఆఫ్ చేసి, రైస్ పని అయిపోయింది. ఇప్పుడు ఏమేయాలి, వీటిని ఏమంటారు, ఎల్లిపాయ అయినాక ఉల్లిగడ్డ డాలినాక ఒకసారి కలబెట్టుకుంటే ఉల్లిగడ్డ. అంతే, కర్రీ ఇదే. ఇక జనరల్గా ఏ కర్రీ వండినా కానీ ఇక్కడ వరకు సేమ్. ఇవి అయినాక నువ్వు ఏ కర్రీ వండాలనుకుంటున్నావో అవి వేసేసి అయిపోతుంది కదా, అంతే. కర్రీ చాలా ఈజీ, చూసినాక. ఇది కొంచెం గోరని చూడు. ఇవన్నీ వేసినాక ఎండుమిరపకాయలు కనిపించినాయి, ఇవి రెండు వేసేసాం. సో ఎండుమిరపకాయలు వేసేసాం. చాలా కలబెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదేంటంటే కలర్ కోసం మళ్ళీ టేస్ట్ కూడా వస్తుంది, కొంచెం కొంచెంగా బాగానే వస్తుంది.
ఓకే, కథమైంది. ఇంకేమి? సో గోలినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే వేసుకోవాలి. పప్పు వేసుకొని ఒక నిమిషం పప్పు వేసుకొని మళ్ళీ అంతా కలపాలి. కలపాలి అంతే. ఓకే, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఆగాల. సో 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు అయినాక ఏం చేయాలంటే కారం వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయలే కాబట్టి కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే ఎక్కువ అయింది కావచ్చు, చూద్దాం. సరే, 2 స్పూన్లు వేసిన. ఓకే, ఇదైనాక ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. మళ్ళీ చాలా ఉప్పు 1 స్పూన్ వేసేసి, ఇప్పుడైతే 1 స్పూన్ వేసి కొంచెం ఎక్కువ 1.5 స్పూన్ వేస్తా. మళ్ళీ ఇంకా చేరి చప్ప ఉండి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ సమయం అయితే ఇబ్బంది అయిపోద్ది. ఓకే, ఉప్పు కారం వేసిన వల్ల 1 నిమిషం అట్లా ఉంచేసి 1 నిమిషం అయినాక వాటర్ వేయాలి. తక్కువ వేయాలి, ఎందుకంటే అన్నీ వేడిసేస్తాయి లాస్ట్ వరకు. మళ్ళీ మొత్తం ఉడకాలి కాబట్టి మొత్తం ఎక్కువ వేయాలి. ఫుల్గా నీళ్ళు పోసి ఇంకా నూజం. మొత్తం నీళ్ళు అయింది. సూపర్, ఉడకనీళ్ళు కొంచెం ఎక్కువ పెడదాం. సరే, ఉడకని క్యాబ్ పెట్టుడేం లేదు, అట్నే ఉడుకుతుంది కదా కథం. సో ఉడికింది, కర్రీ ఉడికింది. ఇప్పుడు ఏం చేయాలంటే గరం మసాలా తీసుకో, కొంచెం గరం మసాలా తీసుకొని చేరా. గరం మసాలా వేసుకొని వదిలేసేద్దాను. కొంచెం వదిలేస్తే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. వావ్, కూర ఎట్లనన్నా ఉండని, స్మెల్ మాత్రం ఉద్దవాలుగా ఉంటుంది. సో ఉడికింది గైస్, కర్రీ ఉడికింది. సరే, ఇట్లా కలగట్టుకుంటే అయిపోయింది కథ. స్టవ్ ఆఫ్ చేసేసి సెట్. కొంచెం అన్నం వేసుకొని తింటాం, ఎట్లుందో చెప్తా టేస్ట్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. కొంచెం అన్నం వేసుకొని ముందు ఓకే, కొంచెం రైస్ అయినాక కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ ఎట్లుందో చూద్దాం ముందు. స్మెల్ మంచిగా వస్తుంది, టేస్టే చూడాలి. కాలుతుంది ఘోరంగా. బాగానే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. బా సూపర్ ఉంది.
చేరా ఇప్పటికీ సాయంత్రానికి అవుతుంది కథ సెట్టు. అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శనగలు తిన్నా, ఇప్పుడు రైసు, మళ్ళీ రాత్రికి ఇది అవుతుంది, ఈ కర్రీ అవుతుంది. రైస్ ఇది ఉంటేనే ఇది దాంట్లో కొంచెం పెట్టుకోవాలి ఇక. ఓకే గైస్, ఇది మా బ్యాచిలర్ రూమ్ అండ్ డైలీ రొటీన్. అన్నం తినుడు, వండుకోరుడు. యాక్చువల్లీ డైలీ నేను వండను, నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు. సో ఇక నేనే వండుకోవాల్సి వచ్చింది. అయినా ఇంకా బాగానే ఉండ. ఓకే గైస్, బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.